హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఎంతో చక్కగా మనము పౌర్ణమి సందర్భంగా హై ఎనర్జీస్, చక్కని శక్తి, శూన్యంలోకి ప్రవేశించే అద్భుతమైన సమయం మాస్టర్స్. పౌర్ణమి రోజు, పౌర్ణమికి 2 రోజుల ముందు, పౌర్ణమి పక్కన 2 రోజుల తర్వాత 5 రోజులు మొత్తం కూడా చాలా చక్కటి అద్భుతమైన శక్తితో మనము ధ్యానం చేస్తే అనంతమైన శూన్య శక్తిలోకి తొందరగా వెళ్ళిపోగలుగుతాము. ఈరోజు చక్కగా పౌర్ణమి మౌన ధ్యానం. పౌర్ణమి ప్రత్యేకంగా మనకి ఈరోజు గైడెడ్ మెడిటేషన్ ద్వారా చేపించడానికి మనతో కృపావతి మేడం గారు వైజాగ్ నుంచి మనకు జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ద్వారా చక్కగా మనము ఆ గైడెడ్ మెడిటేషన్ చేసుకుందాం. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. హాయిగా చక్కగా స్థిర సుఖాసనంలో హాయిగా ధ్యానం చేద్దాం మాస్టర్స్. గురు పౌర్ణమి చక్కగా మనకి ఎంతో సదావకాశం. ప్రతి నెల ఒక పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణమి ఆ విశిష్టత కలిగజేస్తుంది. ఈరోజు గురు పౌర్ణమి, దీన్ని వ్యాస పౌర్ణిమ అంటారు కూడాని. అంటే వ్యాసుడి యొక్క ఇది కాబట్టి వ్యాస పూర్ణిమ అంటారు. దీన్ని అంటే గురువుగా ప్రతి గురువులు కూడా ఇది మనం కృతజ్ఞత చెప్పే రోజు అనమాట. అందుకే గురు పౌర్ణమి. గురువు మనకి ఈ గురు పౌర్ణమి ఎందుకు మనం చేసుకుంటున్నాం? ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ గురు పౌర్ణమి విశిష్టత మనం తెలుసుకుందాం మాస్టర్స్. స్థిర సుఖాసనంలో హాయిగా కూర్చుందాం. మనతో మనం ఏకమవుదాం మాస్టర్స్. స్థిరంగా సుఖంగా కూర్చోండి మాస్టర్స్. ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఈ పౌర్ణమి రోజులో ఎంతో చక్కటి ధ్యానాన్ని మనం చెయ్యాలి మాస్టర్స్. ఎందుకంటే ఎంతో ఎనర్జీ భూమి మీదకి వస్తుంది కాబట్టి ఆ శక్తిని మనం అనువరము నింపుకోవాలి. అందుకే పౌర్ణమి అనేది గొప్ప విశిష్టత మాస్టర్స్. అమావాస్య అన్న పౌర్ణమి అన్న చాలా గొప్ప విశిష్టమైనది మాస్టర్స్. మనకి ఇంత చక్క ధ్యానాన్ని అందరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. స్వర్ణమాల పత్రి మేడం కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. నేను ధ్యానమార్గంలో రావడానికి కారణమైన జ్యోతి భవాని మేడం కూడా శతకోటి ధన్యవాదాలు. అలాగే పరమగురువులందరికీ శతకోటి ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్న కూడా శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. ఈ జూమ్ సెక్షన్లో వచ్చిన ఆత్మ బంధువులందరూ కూడా శతకోటి ధన్యవాదాలు మాస్టర్స్. ఎంతో చక్కగా అద్భుతమైన జ్ఞానాన్ని మనం చూసుకుందాం మాస్టర్స్. మన శ్వాసతో మన అనుసంధానం అవడం, మనతో మన అనుసంధానం అవడం. ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. మనకి ఎంత కంఫర్ట్గా ఉంటే చక్కగా కూర్చోవచ్చు. కానీ ఎరుకుతో చేయాలి మాస్టర్స్ ధ్యానం. ఎరుకుతో ధ్యానం చేస్తే మనం ఎంతో శక్తిని పొందుతాం మాస్టర్స్. ఎన్ని గంటల ధ్యానం చేసామని కాదు, ఎంతసేపు ఎరుకుతో మన శ్వాసతో అనుసంధానమైనది గొప్ప విషయం మాస్టర్. ఈ గురు పౌర్ణమి విశిష్టత తెలుసుకుందాం మాస్టర్స్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువు అనేవాడు దేవుణ్ణి చూపించగలడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే గురువు సాక్షాత్ పరబ్రహ్మనే చూపించగల శక్తి గురువుకి మాత్రమే ఉంది. మరి పరబ్రహ్మ అంటే ఎవరు? గురువు అంటే ఎవరు తెలుసుకుందాం మాస్టర్స్. మన పరమ గురువులు మనకి మన గురువైన మన పత్రిజీ పితామహ శతకోటి ఆత్మ ప్రణామాలు తెలుసుకుంటూ సదానంద యోగి గారికి, రమణ మహర్షికి, బుద్ధ భగవానుడికి, షిరిడి సాయినాథ్కి, సత్య సాయినాథ్కి, రాఘవేంద్ర స్వామికి, లహరి మహాశైలకు, యేసుక్రీస్తుకి, అల్లాకి అందరు కూడా ఆత్మ ప్రణామాలు చెప్పుకున్న పరమ గురువులందరూ కూడా వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. భూమాత, విష్ణుమాత, ప్రకృతి మాత, యోగిని మాత కూడా స్వాగతం సుస్వాగతం మాస్టర్స్.
ఏంజల్స్, గార్డియన్ ఏంజల్స్, ఏంజల్ లోకవాసులు కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు, స్వాగతం సుస్వాగతం. ఖనిజ సంపద, వృక్షజాతి, పక్షి జాతి, క్రిమికీటకాలు, సర్పజాతి, అందరికి జంతు జాతి అందరు కూడా ఆత్మ ప్రణామాలు, వాళ్ళకి కూడా స్వాగతం సుస్వాగతం. అలా మన కుటుంబ సభ్యులు కూడా ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. మనకి జన్మనిచ్చిన మన అమ్మా నాన్నకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాళ్ళకి కూడా స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. మన కుటుంబ సభ్యులు కూడా స్వాగతం చెప్పుకుందాం మాస్టర్స్, వాళ్ళకు కూడా స్వాగతం సుస్వాగతం. సప్త ఋషి మండలి, సప్త నదులు, సప్త సముద్రాలు, సప్త మాతలు కూడా ఆత్మ ప్రణామాలు, స్వాగతం సుస్వాగతం. భూమాత, విశ్వమాత, ప్రకృతి మాత, యోగిని మాత కూడా స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. మన పూర్ణాత్మక అనుసంధానం వద్ద మాస్టర్, మన పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకున్నాం. పూర్ణాత్మక ఆత్మ ప్రణామాలు, స్వాగతం సుస్వాగతం. ఏంజల్ లోక వాసులు, క్రిస్టల్ లోక వాసులు, వారికి కూడా ఆత్మ ప్రణామాలు, స్వాగతం సుస్వాగతం. ఆదిత్యాది నవగ్రహ దేవతలకు కూడా ఆత్మ ప్రణామాలు, స్వాగతం. బ్రహ్మ విష్ణు మహేశ్వర మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిమాతలకు త్రిమూర్తులు కూడా ఆత్మ ప్రణామాలు, స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. పరమ గురు మండలికి అందరికీ ఆత్మ ప్రణామాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వర మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిమాతలకు త్రిమూర్తులు కూడా ఆత్మ ప్రణామాలు, స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ఎందరో మహానుభావుల అందరికీ శతకోటి ధన్యవాదాలు. తల వెంట్రుకలు కానించి కాళ్ళ గోడ వరకు ఉన్న శరీర భాగాలు ప్రతి అణువు కూడా మన దేహానికి ఆత్మ ప్రణామం చెప్పుకుందాం. ఈ దేహాన్ని పాలిస్తున్న కోట్ల దేవీ దేవతలకి, ఈ అవ్యానికి, ప్రతి కణానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఆత్మ ప్రణామాలు, స్వాగతం సుస్వాగతం. చక్కటి ధ్యానం చేసుకుందాం మాస్టర్స్, చక్కటి ధ్యానం చేసుకుందాం. ఎంతో శక్తిని మనం తీసుకుందాం మాస్టర్స్. ధ్యానం ద్వారా ఎంతో శక్తిని పొందుదాం మనం. మన గురువు ఏం చెప్పారంటే, బ్రహ్మ పితామహ పత్రిజీ గురువు ఏం చెప్పారంటే, నీ శ్వాసే నీ గురువు. నువ్వు శ్వాసను పట్టుకుంటే పరమాత్మ స్థితిలో కూడా నువ్వు వెళ్ళగలుగుతావు. నువ్వు శ్వాసతో అనుసంధానం అవ్వు. ఆ పరమాత్మ నీలోనే ఉన్నాడు. నీ అణువులో శక్తిని నింపుకో. శ్వాస అనే గురువుని పట్టుకుంటే నీ లోపల ఉన్న దైవాన్ని దర్శించగలుగుతావు. కాబట్టి మనలో మనం ఏకమవ్వాలి మాస్టర్స్. మనతో మనం అనుసంధానం అవ్వాలి. ఎంత మన లోపలికి మనం ప్రయాణం చేస్తామో అంతగా మనం ఎదుగుతాం మాస్టర్స్. ప్రతి గురువు చెప్పింది ఒకటే, నీ శ్వాసే దైవము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, ఆత్మే పరబ్రహ్మ అని చెప్పారు. మనందరూ ఆత్మస్వరూపుడు మనం తెలుసుకున్నాం మాస్టర్స్. దీని ద్వారా, శ్వాస అనే గురువు ద్వారా మన లోపలికి మనం ప్రయాణం చేయడం వల్ల మనమే దైవాలుగా ఎదుగుతాం మాస్టర్స్. ఈ భూమి మీద దివి నుండి భూమికి దిగి వచ్చిన నడయాడుతున్న దేవీ దేవతలు మాస్టర్స్. మనం చాలా అద్భుతమైన వాళ్ళం. మనం అద్భుతంగా జీవించగలుగుతున్నాం మాస్టర్స్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతమైన వాళ్ళే. వాళ్ళ ఆత్మను ఉద్ధరించుకునే భూమికి వచ్చి ఈ మాయ అనే దాంట్లో పడిపోయి శరీరమే దేహమే తను అనుకుని జీవిస్తున్నారు. వాళ్ళు మాయలో ఉన్నారు మాస్టర్స్. ఎవరైతే ధ్యానం చేస్తారో, శ్వాస అనే గురువుని పట్టుకుని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు అద్భుతంగా ప్రయాణం చేయగలుగుతారు, ఆత్మ ప్రయాణం చేయగలుగుతారు ఈ భూమి మీద. భూలోకంలోను అటు ఆత్మలో పైలోకాల్లో కూడా సంచరిస్తూ ఉంటారు. భూమి మీద ఉంటుండగానే, ఈ దేహం ఉంటుండగానే పగలంతా బాహ్యంతో జీవిస్తారు, రాత్రి ఆత్మపరంగా జీవిస్తాం మనం. అందుకే అంటారు రాత్రి ముగ్గురు ఉపయోగించుకుంటారంట. ఈ రోగి ఏం చేస్తారంటే రాత్రిపూట నిద్ర పట్టదంట రోగికి. ఆ విధంగా రాత్రి నిద్ర పట్టకి రోగి గడుపుతాడంట.
అలాగే భోగి అన్నవాడు రాత్రిపూట వాళ్ళు ఆనందంగా జీవిస్తారు, గడుపుతుంటారు వాళ్ళు భోగాలతో. అలాగే యోగి అన్నవాడు తన ఆత్మస్థితిని పెంచుకోవడానికి, తన భూమి మీదకి వచ్చిన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఆ రాత్రి అంతా వినియోగించుకుంటారు. కాబట్టి మనందరం గొప్పవాళ్ళం మాస్టర్స్. హాయిగా చక్కగా ధ్యానం చేద్దాం, మనతో మనం ఏకమవుదాం మాస్టర్స్. శ్వాసను గమనించండి. యోగి ఏమని చెప్పారు? ముక్కులోని గాలి ముక్తికి మరి ధారయ, విశ్వదాభిరామ వినరమేమన్నారు. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి యొక్క మర్మం తెలుసుకోలేరు, ముక్కులోని గాలి ముక్తికి మరి ధారయ అన్నారు. మహానుభావుడు ఎంత బాగా చెప్పారు. మనం గాలిలో నుంచే పుడుతున్నాము, ఆ గాలినే శ్వాసిస్తున్నాము, ఆ గాలిలోనే జీవిస్తున్నాము, ఆ గాలితో అనుసంధానం అవుతున్నాము. కానీ దానికోసమే ఎరుక మనకి లేదు మాస్టర్స్. ఒక్క ధ్యానం మాత్రమే ఎరుకతో మన శ్వాస అనే గురువులు పట్టుకుంటున్నాము. మనం అద్భుతంగా ఈ భూమి మీద జీవించగలుగుతున్నాము. శరీరపరంగా భూమి మీద జీవిస్తున్నాం, ఆత్మపరంగా పైలోకాల్లో జీవిస్తున్నాం. మనం ఎంత గొప్ప వాళ్ళము మాస్టర్స్, మనం ఎంత అద్భుతమైన వాళ్ళము. ఈ రోజు ఇంత చక్కగా అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామంటే నిజంగా ఆ సృష్టికి, ఆ భూమాతకు, ఆ విశ్వానికి కోసం చెప్పుకోవాలి. ఎంతో మంది సమయంలో ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారు. మనం మాత్రం హాయిగా మనతో మనం కలిసి జీవిస్తున్నాం మాస్టర్. ఎంత అద్భుతమైన క్షణము, ఎంత ఆనందంగా జీవిస్తున్నాము. హాయిగా శ్వాస అనుసంధానం అవుదాం మాస్టర్స్. హాయిగా చక్కగా ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. మనతో మనం ఏకమవుదాం, మన శ్వాసతో మనం అనుసంధానం అవుదాం మాస్టర్స్. ఈ పౌర్ణమి రోజులు ఏం జరుగుతుందంటే మన శరీరంలోని 2 శక్తులు తీసుకుంటాం మాస్టర్స్. మనం పగలంతా సూర్యుని యొక్క శక్తిని తీసుకుంటాము, రాత్రి సూర్యుని యొక్క శక్తి చంద్రుడి ద్వారా మనం భూమి మీద తీసుకుంటాం మాస్టర్స్. రాత్రిపూట ఈ సూర్యుడి యొక్క శక్తి చంద్రుని ద్వారా మనం ఆ చల్లదనాన్ని, హాయిని, ఎంతో శక్తిని మనం పొందుతాం మాస్టర్స్. ఈ పౌర్ణమి రోజుల్లో మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి మాస్టర్స్. ఎందుకంటే పౌర్ణమి రోజులో మనము ఒక 6 పౌర్ణములు కానీ కరెక్ట్గా మనం చేయగలిగితే మాత్రం, రాత్రిపూట వినియోగించుకోగలిగితే మాత్రం, పౌర్ణమి పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత, అలాగే పౌర్ణమి 3 రోజు ముందు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, 7 రోజులు కూడా భూమి మీద అధిక శక్తి ఉంటుంది. కొన్ని 7 రోజులు చేయలేని వాళ్ళు కనీసం 3 రోజులు చేయొచ్చు. పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత రోజు చేయొచ్చు. అద్భుతంగా శక్తిని తీసుకోవచ్చు. మనం చక్కగా మేడ ఉన్నవాళ్ళు ఓపెన్ ప్లేస్లో కూర్చోండి, ప్రకృతిలో కూర్చోండి, నదుల దగ్గర, సముద్రాల దగ్గర, చెట్ల ప్రకృతిలో కూర్చొని, కొండల మీద కూర్చొని ధ్యానం చేయవచ్చు అంట. ఎందుకంటే ఆ శక్తిని మనం తీసుకుంటాం. లేకపోతే మనం మేడ మీద ఓపెన్ ప్లేస్లో సామూహిక ధ్యానం చేయడం చాలా గొప్పది మాస్టర్స్. ఎందుకంటే చంద్రుడు మనసు కారకుడు. ఈ టైంలో వచ్చిన శక్తి వల్ల మనస్సు సరిగా, అంటే పౌర్ణమి రోజులు ఏం జరుగుతుందంటే మనకి ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి.
కోపం ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువవుతుంది, ప్రేమ ఉన్న వాళ్ళకి ప్రేమ ఎక్కువ అవుతుంది, అలాగే ద్వేషం ఉన్న వాళ్ళకి ద్వేషం ఎక్కువ అవుతుంది, అహంకారం ఉన్న వాళ్ళకి అహంకారం ఎక్కువ అవుతుంది. అలాగే సముద్రం చూడండి, అలలు కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది, సముద్రం కూడా ముందుకు వస్తూ ఉంటుంది, సముద్రం కూడా పెరుగుతూ ఉంటుంది ఈ పౌర్ణమి అమావాస్య రోజుల్లో. ఎందుకంటే ఈ శక్తి యొక్క తాలిక ప్రభావం వల్ల భూమి మీద మార్పులు జరుగుతూ ఉంటాయి. మనం ధ్యానం చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరిలో కూడా ఇది జరుగుతూనే ఉంటుంది మాస్టర్స్. అందుకే కొంతమంది చాలా కోపంగా ఉద్రేకపడిపోతూ ఉంటారు ప్రతి దానికి. ఈ టైంలో ఎక్కువ కోపం పెరుగుతుంది కాబట్టి, ఎందుకంటే ఏది ఉంటుందో అది రెట్టింపు అవుతుంది కాబట్టి. అలాగే కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ ఆ ప్రభావానికి లోనే, ఆ శక్తిని బాడీ తట్టుకోలేక వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ఆ మెంటల్ డిస్టర్బెన్స్ లో ఉంటారు. అదే ధ్యానం చేసే వాళ్ళైతే ఆ ధ్యానంలో కూర్చోవడం వల్ల పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయొచ్చు, లేదంటే ఓపెన్ ప్లేస్ ఉంటే చక్కగా మేడ మీద కూర్చొని చేయొచ్చు, వీలు కాని వాళ్ళు ఇంట్లో కూర్చొని చేయొచ్చు, వీలైన వాళ్ళు ఎక్కడైనా సామూహికంగా కూడా ధ్యానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన అణువులో కూడా ఆ శక్తి ప్రవాహం జరిగి చక్కగా మనం ఎంతో చక్కగా మన అణువులో తీసుకోవడం వల్ల మన మనస్సులో నిమితం అవుతుంది. మనసు అనేది చక్కగా మంచిగా బుద్ధి వికసిస్తుంది. అలాగే మనలో ఉన్న ఈ ఏదైనా ఉన్నవి తగ్గుతాయి చక్కగాని, మన అనారోగ్యాలు ఉంటే అనారోగ్యాలు తగ్గుతాయి, ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు కూడా మన సంకల్పం చేసుకుంటే ఈ సమయంలో మన దేనికోసమైనా, ఒక డబ్బు కోసం కానీ, ఒక అనారోగ్యం కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, ఒక డబ్బు కోసం కానీ, ఒక ఉద్యోగం కోసం కానీ, ఒక పెళ్లి కోసం ఏదైతే మనం సంకల్పన చేస్తామో ఆ సంకల్పన నెరవేరే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ 7 రోజులు మనం చక్కగా ధ్యానం చేసుకుంటూ రాత్రి కనీసం 3 రోజులైనా రాత్రి అంతా ఉపయోగించుకుంటూ పౌర్ణమి రోజుల్లో మనం ఆ సంకల్పన పెట్టినప్పుడు అది అమావాస్య రోజున అది మనకి ఈ 15 రోజులు రోజు కంటిన్యూ ధ్యానం మామూలుగా చేస్తూ ఉంటాం. ఆ చేసినప్పుడు ఆ సంకల్పం ఏదైతే పెట్టామో అమావాస్య రోజున మేనిఫెస్ట్ అంటే అది అయ్యే అవకాశాలు ఉంటాయి. పదే పదే మనం మన మెదడుకి ఏదైతే మనం పంపిస్తున్నామో అప్పటి వరకు ఉన్న మీ మూఢనమ్మకాలు, మీ లోపల ఉన్న ఎన్నో జన్మల తాలూకా అప్పటికి ఉన్న మనం ఎన్నో చిన్నప్పటి నుంచి ఎన్నో మన బ్రెయిన్లో ఉంటాయి. ఆ యొక్క అపనమ్మకాలన్నీ పోతాయి. మనం ఎప్పుడైతే పదే పదే ఒక సంకల్పన మీద మనం దృఢంగా ఒక పిరమిడ్ కట్టాలనుకుంటాం, ఒక ధ్యానం చెప్పాలనుకుంటాం, ఆత్మపరంగా ఎదగాలనుకున్నాం, ఏ సంకల్పం మనం పెడితే మనం శాకాహారిగా మారుద్దాం అనుకోవచ్చు. ఏదైనా సరే మన సంకల్పన ఏదైనా సరే ఈ రోజుల్లో చేస్తే, ధ్యానం చేస్తూ అనుకుంటే మాత్రం మనకి నెరవేరే అవకాశాలు అమావాస్య రోజున మనకి తీరే అవకాశాలు ఉంటాయి. మేనిఫెస్ట్ అయ్యి అంటే టైం 15 రోజులు తీసుకుంటుంది. మనం ఎంత తొందరపడితే అంత తొందరగా నెరవేరే అవకాశాలు కూడా ఉంటాయి మాస్టర్స్. కాబట్టి అద్భుతమైన ధ్యానాన్ని మనం చేస్తున్నాం మాస్టర్స్. ఎంతో చక్కటి ధ్యానాన్ని మనం చేస్తున్నాము. అద్భుతంగా జీవించగలుగుతాం ఈ భూమి మీద. ఎటువంటి కోరికైనా మీకు తీరే అవకాశం ఉంది. కానీ అది లోక కళ్యాణం కోసం అయి ఉండాలి. లోక కళ్యాణంలో మనం భాగస్వామ్యం ఉన్నాం. అందుకే ప్రతిసారి పౌర్ణమి అమావాస్య ధ్యానాన్ని చక్కగా చేయమంటారు. ఎందుకంటే అప్పుడు వచ్చే చంద్రుని యొక్క పరిపూర్ణమైన శక్తి, అంటే పగలంతా సూర్యుని యొక్క శక్తిని తీసుకుంటాం, రాత్రిపూట సూర్యుడి యొక్క శక్తి చంద్రుడి ద్వారా తీసుకుంటున్నాము. ఈ 2 శక్తులు మనకి ఏకమైనప్పుడు మనలో ఉన్న అనారోగ్యాలు కానీ, మనలో ఉన్న కర్మలు కానీ అవన్నీ దగ్ధమై మనం ఆత్మస్థితి పెరిగి మన శరీరంలో అణువణువు కూడా విషశక్తితో నిండి
విశ్వశక్తి అంటే ఏంటి? భగవంతుని యొక్క ప్రేమ శక్తిని మనం తీసుకుంటున్నాం అనుభవంలోని. ఆ శక్తితో మనం నిన్నప్పుడు మన శరీరం అంతా కాంతివంతమై అద్భుతంగా ఈ భూమి మీద జీవించగలుగుతాం మాస్టర్స్. బాహ్య ప్రపంచంలో ఉంటూ ఆత్మస్థితిలో మనం ఈ భూమి మీద అద్భుతంగా జీవించగలుగుతాం. ఇది అందరికీ సాధ్యమే. ఎవరు ఎంత వినియోగించుకుంటే అంత మంచిది. సామూహిక ధ్యానం చేయడం వల్ల ఏంటవుతుందంటే, ఆ సామూహిక ధ్యానంలో చాలా మందికి మనసు రకరకాలుగా పరిగెట్టడం వల్ల ధ్యానం సరిగ్గా కుదరలేని వాళ్ళకి ఈ గ్రూప్ మెడిటేషన్‌లో సామూహిక ధ్యానంలో చక్కగా ధ్యానం కుదురుతది. దానివల్ల వారికి హీలింగ్ జరిగే అవకాశాలుంటాయి. కొంతమందికి అనారోగ్యాలు హీలింగ్ జరుగుతాయి. ఎందుకంటే ఎంతోమంది మాస్టర్స్ భూమి మీదకి వస్తారు ఈ టైంలో. మనం ధ్యానం చేస్తున్నామంటేనే ఎంతోమంది మాస్టర్స్ మన చుట్టూ ఉంటారు. అసలు మామూలుగానే ఎంతోమంది ఉంటారు, మనకి కనబడరు. మనకి చూసే శక్తి ఉంటే మనకు కనబడతారు. అలాంటిది మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామంటే ఎంతోమంది మాస్టర్స్ మన చుట్టూ ఉంటారు. వాళ్ళు మన కర్మను తీసే దేవతలై ఉండొచ్చు, మనకు శక్తినిచ్చే దేవతలై ఉండొచ్చు, మన కోరికలు తీర్చే దేవతలు కూడా అయి ఉంటారు. కాబట్టి ఈ టైంలో చక్కగా మన సామూహిక ధ్యానం చేయడం ఎంతో అద్భుతం మాస్టర్స్. ఇప్పుడు మనందరం చేస్తుంది కూడా సామూహిక ధ్యానమే. ఎక్కడెక్కడో కూర్చున్నాం, కానీ ఒకే సమయంలో ఒకే చోట మనం ధ్యానం చేస్తున్నాం. అంటే ఒకే చోట కాకపోయినా ఒకే సమయంలో మనం కూర్చొని ధ్యానం చేస్తున్నాం. ఒక గ్రూప్‌గా, అంటే ఈ జూమ్ సెక్షన్‌లో ఒక గ్రూప్‌గా కూర్చొని ధ్యానం చేస్తున్నాం. ఇది కూడా సామూహిక ధ్యానమే. కాబట్టి ఈ పౌర్ణమి యొక్క విశిష్టత అంత గొప్పది. ప్రతి పౌర్ణమి విశిష్టత మాస్టర్స్. మనకేమంటారంటే ఒక 6 పౌర్ణములు చక్కగా మీరు ఏమి తీసుకోకుండా ఒక లిక్విడ్స్ తీసుకుంటూ, ఉండలేని వాళ్ళు లిక్విడ్స్ తీసుకుంటూ, లేకపోతే ఫ్రూట్స్ తింటూ, నిమ్మరసం తీసుకొనైనా సరే, లేకపోతే ఒక జావ తీసుకొనైనా సరే, ఫుడ్‌ని అవాయిడ్ చేసి, ఎందుకంటే అన్నం తింటే మనకు నిద్ర వస్తది. మనం సరిగ్గా ధ్యానం కుదరదు, చేయలేము. అది లిక్విడ్స్ ఉన్నామనుకోండి, ఎరుకుతో ధ్యానం చేస్తాం. ఎరుకుతో ధ్యానం చేయడం వల్ల, ఈ శక్తిని మనం తీసుకోవడం వల్ల, మన ఆత్మస్థితి గొప్పగా ఎదుగుతది మాస్టర్స్. మన శరీరంలో కణకణంలో ఉన్న, మన డీఎన్ఏలో ఉన్న వంశపారంపర్యంగా వచ్చిన రోగాలు గాని, అవన్నీ కూడా పోతాయి. డీఎన్ఏ అంటే కణంలో మన కణంలో డీఎన్ఏ ఉంటుంది. మరి ఈ శక్తి ఈ కణం తీసుకోవడం వల్ల, ఆ కణంలో ఉన్న కణానికి వెళ్ళాక డీఎన్ఏలోకి వెళ్ళడం వల్ల డీఎన్ఏ మార్పు చెందుతుంది. ఇప్పుడు ఎక్కువగా ఈ భూమి శక్తి ఎక్కువగా వస్తుంది మాస్టర్స్ భూమి మీదకి. ఎందుకంటే భూమి చాలా స్పీడ్‌గా పరిగెడుతుంది. మరి భూమి మీదకి వచ్చిన అధిక శక్తిని తట్టుకోలేక చాలా మంది మనం చూస్తున్నాము. వెంటనే భూమిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. రకరకాల కారణాల వల్ల. ఎందుకంటే వాళ్ళు తట్టుకునే శక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు ధ్యానం చేయట్లేదు కాబట్టి. వాళ్ళు ధ్యానం చేయలేకపోతున్నారు కాబట్టి ఈ భూమి మీద ఆ శక్తిని తట్టుకోలేక వాళ్ళు ఏదో ఒక అనారోగ్య రూపంలో వెళ్ళిపోతున్నారు భూమిని వదిలేసి. మరి అదే ధ్యానం చేసేవాళ్ళైతే వాళ్ళ శరీరంలో మార్పులు జరిగి ఆ శక్తిని తీసుకోవడం వల్ల వాళ్ళ ఆత్మపరంగా ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదిగే శక్తి ఉంటుంది మాస్టర్స్. అది గ్రూప్ మెడిటేషన్ చాలా గొప్పది మాస్టర్స్. అద్భుతమైన గ్రూప్ మెడిటేషన్. పౌర్ణమి రోజుల్లో, అమావాస్య రోజుల్లో గ్రూప్ మెడిటేషన్ చేయాలి మాస్టర్స్. వీలైతే అప్పుడప్పుడు కూర్చొని కూడా గ్రూప్ మెడిటేషన్ చేయాలి. మనం ప్రతిరోజు ఈ జూమ్ సెక్షన్స్ ద్వారా ఎంతో మంది లైట్ వర్క్స్ గ్రూప్ ద్వారా, జూమ్ సెక్షన్స్ ద్వారా కూడా మార్నింగ్ పూట, రాత్రి పూట కూర్చొని ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే పగలంతా మనం బాహ్య జీవితానికి కేటాయించిన రాత్రిని మనం ధ్యానానికి ఉపయోగించుకోవాలి మాస్టర్స్. అయ్యో! నిద్రపోలేకపోతున్నామే. ధ్యానం చేస్తే ఎలాగా? పగలంతా పని చేసాము. రాత్రి ధ్యానం కూర్చుంటే ఎలాగా? పడుకోకపోతే ఎలాగా? వదిలేసి పని చేయలేము అనుకోకండి. ఒక గంట ధ్యానము 6 గంటల నిద్రతో సమానం. నిద్రలో ఏం చేస్తామంటే 50% శక్తినే తీసుకుంటాం మనం. అదే కూర్చొని ధ్యానం చేస్తే 100% శక్తిని మన బాడీలో తీసుకుంటాం. అది మనకి లోక కళ్యాణం కోసం, ఈ బాహ్య జీవితం కోసం కూడా ఉపయోగపడుతుంది మాస్టర్స్. చాలా మంది ధ్యానం చూడండి ఎన్ని వర్కులు చేస్తారు. ఇంట్లో చూసుకుంటారు, బయట చూసుకుంటారు, అటు క్లాసులు చెప్తారు, ఇటువన్నీ చెప్తారు, ఉద్యోగాలు చేసుకుంటారు, ప్రచారం చేస్తారు. అన్ని చేయగలుగుతున్నారంటే
మామూలుగా ధ్యానం చేయాలని చూడండి, ఇంట్లో పని చేసుకోవడానికి కానీ బాడీ అలసిపోతుంది. ఇంక ఏ పని చేయలేకపోతున్నారు. కానీ ధ్యానం చేసిన మల్టీ డైమెన్షనల్‌గా ఎన్నో వర్కులు చేయగలుగుతున్నారు మాస్టర్స్. ఎందువల్లంటే, ఆ రాత్రి పూట వాడి ధ్యానానికి కేటాయించుకునే శక్తిని తీసుకోవడం వల్ల, పగలు బాహ్య ఈ శరీరంతో పనులు చేస్తున్నారు. ఎన్నో మంచి పనులు. ర్యాలీలు చేస్తున్నారు, క్లాసులు పెడుతున్నారు, పిరమిడ్ కడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు, ఇంటింటా ధ్యానాలు పెడుతున్నారు. చక్కగా ఎక్కడైనా ధ్యానం అంటే వెళ్ళిపోతున్నారు. పౌర్ణమి అమావాస్య ధ్యానాలు చేస్తున్నారు. చక్కగా ట్రెక్కింగ్‌కి వెళ్తున్నారు. ఇవన్నీ చేయగలుగుతున్నారు. ముసలోళ్ళు కూడా ట్రెక్కింగ్ చేయగలుగుతున్నారు. ఎందుకు? ధ్యానం వల్ల మాత్రమే. అదే ముసలోళ్ళంటే అమ్మో! నా కాళ్ళు నొప్పి, నేను కొండ ఎక్కలేను. అమ్మో! నేను ఎక్కలేను, నేను పడిపోతానేమో అని భయం ఉంటది. కానీ ధ్యానం చేస్తున్నోడికి ఆ భయం లేదు. దేనైనా ఎక్కుతానన్న నమ్మకం వాడికి ఉంది. ఆ నమ్మకం, విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే, వాళ్ళ ధ్యానం ద్వారా శక్తిని పొందినప్పుడు వాళ్ళ ఆత్మజ్ఞానం పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు సరియైన నిర్ణయాలు తీసుకొని, సరియైన విధంగా వాళ్ళ ఆత్మ ప్రయాణం చేయగలుగుతున్నారు. ఈ భూమి మీద ప్రయాణం చేయగలుగుతున్నారు మాస్టర్స్. ఎంతకాలమైనా జీవించే శక్తి మనకే ఉంది. మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మనం అనుకున్నది ఒకటే ఉండాలి మాస్టర్స్. మనం ఏదైతే అనుకుంటున్నామో, అది మన మాటల్లోను, మన చేతల్లో కూడా ఉండాలి. మన ఆలోచనలో ఉండాలి. ఏ ఆలోచన చేస్తున్నాం, ఏ మాటలైతే మాట్లాడుతున్నామో, ఏ పనులైతే చేస్తున్నామో, ఆలోచన కూడా అదే అయినప్పుడు, మన జీవితం అద్భుతంగా ఉంటది మాస్టర్స్. అది మంచిగా జీవిద్దాం మాస్టర్స్. పాజిటివ్‌గా ఆలోచిద్దాం. పాజిటివ్‌గా అందాం. నెగెటివ్ అనేది వద్దు మనకి. అవసరం లేదు మనకి. మనం ఈ భూమి మీదకి ఆనందంగా జీవించడానికి వచ్చాం. పరిస్థితులు ఎలాగ ఉండనివ్వండి. కానీ ప్రతిదీ ఆనందంగా స్వీకరించే శక్తి మనకు ఉండాలి మాస్టర్స్. దేనికి కుంగిపోకూడదు. దేనికి మనం ఇచ్చేయకూడదు. అందుకే యోగులందరూ కూడా ఇలాంటి మంచి మంచి రోజుల్లో మనం ఉపయోగించుకుంటారు. ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి అన్ని ఏకాదశులు కన్నా అంటే ఇది మొదటి ఏకాదశి. ఎందుకంటారంటే ఇప్పుడు విష్ణుమూర్తి శయన మందిరంలో శయనిస్తూ ఉంటాడు. ఎందుకు? కార్తీక మాసం పౌర్ణమి వరకు కూడా శయనిస్తూ ఉంటారు. కార్తీక ఏకాదశి వరకు. ఎందుకు సార్? ఆయన అంటే ఆయన నిద్రపోతున్నారు కాబట్టి, ఆయన నిద్రపోవడం కాదు, యోగ నిద్రలో ఉన్నారాయన. ఈ 4 నెలలు కూడా ఆయన యోగ నిద్రలో ఉంటారు. ఈ ఆషాఢం శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక మాసం వరకు కూడా ఆయన యోగ నిద్రలో ఉంటారు. ఋషులందరూ కూడా తపస్సు చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. యోగులందరూ కూడా ఈ సమయాన్ని ధ్యానానికి ఉపయోగిస్తారు. అందుకే చాలా విశిష్టమైనది. ఏకాదశి కానీ చాలా మంది ఏకాదశికి ఉపవాసం ఉంటారు. పూర్వకాలం నుంచి కూడా ఈ ఏకాదశి గొప్ప విశిష్టమైనదని తెలుసు తెలియక వాళ్ళకి దానికోసం తెలియకపోయినా వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు చక్కగా మంచి సజ్జన సాంగత్యం మీద మంచి పురాణాలు చెప్పుకుండేవారు. ఇప్పుడు ఈ బిజీ లైఫ్‌లో చేస్తున్నారండి చాలా మంది. బిజీ లైఫ్‌లో ఎంత ఇదిగా ఉన్నా సరే, ఇప్పుడు కూడా ఈ తొలి ఏకాదశిని చక్కగా గుళ్ళకి వెళ్తున్నారు. చక్కగా ఉపవాసాలు ఉంటున్నారు. కాబట్టి మనం ఇలాంటి మంచి రోజుల్లో మనం చక్కగా మనం ప్రతిరోజు ధ్యానం చేస్తాం. కానీ ఇలాంటి రోజుల్లో ఎక్కువగా ధ్యానం చేయాలి. కొంచెం మనం ఉపవాసంతో ఉండంటే శరీరానికి కొంచెం ఇది మనం ఉపవాసం ఉంచడం వల్ల దానివల్ల ఏంటంటే ఉండగలిగేవాళ్ళు. లిక్విడ్స్ తీసుకోండి, ఫ్రూట్స్‌తో ఉండండి. ఆహారాన్ని ముట్టుకోకుండా, వండిన పదార్థాలు ఏవి కాకుండా ఉండగలిగితే మాత్రం శరీరం అద్భుతంగా శుద్ధి చేసుకుంటది మాస్టర్స్. తన లోపల అనారోగ్యాన్ని క్లీన్ చేసుకుంటది. తన శక్తి నింపుకుంటాది. కాబట్టి అద్భుతంగా శరీరం అందుకే చాలా మంది చూడండి ధ్యానం చేసేవాళ్ళు యవ్వనంగా ఉండగలుగుతారు. వాళ్ళ వయసెంత? నాకు 70 సంవత్సరాలేనా? 70 సంవత్సరాలంటే ఎవరు నమ్మరు. 60 సంవత్సరాలంటే నమ్మరు. ఎందుకంటే వాళ్ళు యంగ్‌గా కనిపిస్తున్నారు. ఎందుకు? వాళ్ళ ధ్యానం ద్వారా కణాలన్నీ కూడా మనకు కొత్త కణాలు పుడుతున్నాయి.
పాత కణాలన్నీ పోయి కొత్త కణాలు పుడుతున్నప్పుడు శరీరం కొత్తగా తయారవుతుంది మనని. అందుకే చూడండి, ఏ దేవుడి ఫోటో చూసినా మనకి ఏమనిపిస్తుంది? యవ్వనంగా ఉంటారు గానీ ఎవ్వరు ముసలి వాళ్ళతో మనకి ఏ దేవుళ్ళు దర్శనం మనకి ఇవ్వలేరు. బుద్ధుడు వీళ్ళందరూ చూస్తుంటే యవ్వనంగానే ఉంటారు. ఎందుకు? వాళ్ళందరూ కూడా ధ్యానం ద్వారా శక్తిని ప్రతిరోజు తీసుకుంటారు కాబట్టి, మనకన్నా వాళ్ళు నిరంతరం ధ్యానం చేస్తారు. ఈ విశ్వానికి శక్తినివ్వాలి. వాడి ద్వారా వచ్చిన శక్తిని మనం తీసుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా చేస్తుంది మనమే చేస్తున్నాము. అంటే మనం ఎవరు మాస్టర్స్? మనం పూర్ణాత్మ నుంచి వచ్చిన హంసాత్మను మనం. అంటే వాళ్ళ బిడ్డలం కదా మనం. మనలో కూడా దైవత్వం ఉంది కదా! మనం దేవుళ్ళం కదా! ఈ సృష్టిని, సమస్త సృష్టిని మనం నిర్మించుకుంటున్నాం ఈ భూమి మీదకొచ్చి. ఈ సృష్టి కార్యం చేస్తుంది మనమే. మనం ఎంత గొప్పవాళ్ళం మాస్టర్స్. మరి ఈ భూమిని ఒక స్వర్గంగా చేస్తున్నామంటే మన దైవాలం కాదా? దైవాలమే కదా! మన మీద మనకు నమ్మకం ఉండాలి. నేను దైవాన్ని. నాకేమీ కాదు. నేను ఎంతకాలమైనా జీవించగలను. నా శరీరం నాకు సహకరిస్తుంది. నా అనువరం నాకు సహకరిస్తుందని మనం ఎప్పుడైతే అనుకుంటామో, అద్భుతంగా జీవించగలుగుతాం మాస్టర్స్. ఆనందంగా జీవించగలుగుతాం. అంత గొప్ప అద్భుతమైన జ్ఞానాన్ని మనం చేస్తున్నాం ఈరోజు మాస్టర్. ఆ ఏకాదశి ఉపవాసం ఉంటాము. తర్వాత ఈ పౌర్ణమి ముందు రోజు, వెనక రోజు ఇలా కంటిన్యూగా మనం కనీసం ఉపవాసాలు అంటే పూర్తిగా నిరాహారం ఉండకపోయినా సరే, ఈ లిక్విడ్స్ తీసుకుంటున్నా, జావ తాగుతున్నా, లేకపోతే ఫ్రూట్స్ తింటున్నా, మనల్ని చేస్తుంటే మన దేహం శుద్ధి అవుతది. మనం ఎందుకు భూమి మీదకొచ్చామో తెలుస్తది. మనమేంటో మనకు అర్థమవుతది. ఈ శరీరం యవ్వనంగా తయారవుతది. అద్భుతంగా తయారవుతది. ఆత్మస్థితి పెరుగుతది మాస్టర్స్. ఉన్న స్థితి నుంచి మహోన్నత స్థితికెళ్తాం. మన డీఎన్ఏ చేంజ్ అవుతుంది. భూమితో పాటు మనం కూడా చేంజ్ అవుతున్నాం మాస్టర్స్. చాలా మందికి చూడండి, మాకు రకరకాల రోగాలొస్తున్నాయి. అయి పట్టేస్తున్నాయి, ఈ పట్టేస్తున్నాయి అంటున్నారు. కానీ దీనికి భయపడకండి మాస్టర్స్. ఇదంతా మనకి ఆ వచ్చే ఎనర్జీస్ వల్ల మన బాడీలో మార్పులు జరుగుతున్నాయి మాస్టర్స్. భయపడిపోయి ఏ డాక్టర్ చుట్టూ పరిగెట్టకండి. మీకు ఏదొచ్చినా ధ్యానంలో కూర్చోండి. మాస్టర్స్ పిలుచుకోండి. చక్కగా వాళ్ళు చెప్పుకోండి. చక్కగా ధ్యానం చేయండి. ఆటోమేటిక్‌గా ఆ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోద్ది. అది లేని వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మీదే నమ్మకం లేదు. వాళ్ళ మీద నమ్మకం ఉన్న వాళ్ళ దేహం, ఆ దేహాన్ని ప్రేమించే వాళ్ళ దేహం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, ఆ దేహాన్ని నడిపిస్తుంది నేనే అని అనుకుంటే వాళ్ళు, నేనే దైవాన్ని కాబట్టి, దేహాన్ని నడిపిస్తుంది నేనే కాబట్టి, నేను ఏదనుకుంటే జరుగుతది అనుకుంటే, వాళ్ళకి నమ్మకం ఉంటే, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటే, ఎటువంటి అనారోగ్యాన్నైనా ఈడ్ చేసుకోవచ్చు. ఎంత స్థితికైనా ఎదగవచ్చు. ఎన్ని పనులైనా చేయవచ్చు. అంత శక్తిని మనం పొందుతాం మాస్టర్స్. అప్పుడు చూడండి, పూర్వం అంటే ఎప్పుడో ఇది అనాది కాలం నుంచి ఒక్కొక్క ఒక్కొక్క విశిష్టత పెట్టారు కదా మాస్టర్స్. చూడండి, జగన్నాథ స్వామి రథం, జగన్నాథుడు. ఆ జగన్నాథ స్వామి రథం తీసినప్పుడు మనకు వర్షం పడతది చూడండి. ఎంత ఇదైనా సరే చినుకులు పడతానే ఉంటాయి. అంటే ప్రకృతి ఎంత గొప్పగా తన పని తను చేసుకుంటుంది మాస్టర్స్. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం 3 నెలలు చక్కగా తన స్థితిని మార్చుకుంటుంది కదా మాస్టర్. 4 నెలలు. ఒక 4 నెలలు వర్షాకాలం అయితే 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం వస్తుంది. సూర్యుడు, చంద్రుడు రాత్రి పగలు వాళ్ళు చక్కగా వాళ్ళు చేస్తున్నారు. పంచభూతాలు తన పని తను చేసుకుంటున్నాయి. కానీ మానవుడు మాత్రమే తన భూమి మీదకి ఎందుకొచ్చాడో మర్చిపోతున్నాడు మాస్టర్స్. ఏదో అనారోగ్యం వచ్చిన తర్వాత లేకపోతే కొంత వయసు అన్ని బాధలు తీరిపోయిన తర్వాత నేను ధ్యానం చేస్తానంటే, అప్పుడు శరీరం సహకరించాలి కదా మాస్టర్స్. ఆరోగ్యంగా ఉన్నప్పుడే, చిన్నప్పటి నుంచే ధ్యానం చెయ్యాలి. మొక్కే వంగనిది మానే వంగుతుందా మాస్టర్స్. అందుకే పత్రిజీ గారు ఏం చెప్పారంటే,
మీరు చిన్నప్పటి నుంచే ధ్యానం పిల్లలకి అలవాటు చేయండి. స్కూల్కి వెళ్ళి ధ్యానం చెప్పండి, కాలేజీకి వెళ్ళి ధ్యానం చెప్పండి. చిన్నప్పటి నుంచి ధ్యానం, ఇంట్లో ధ్యానం, పిల్లలకి ధ్యానం అలవాటు చేయండి. చిన్నప్పటి నుంచే ధ్యానం అలవాటు చేయడం వల్ల వాళ్ళు శరీరంతో వచ్చిన మార్పులను వాళ్ళు తట్టుకొని వాళ్ళు గొప్పగా ఎదగలుగుతారు. వాళ్ళు కరెక్ట్‌గా మనసు ఎదిగే టైంలో బుద్ధి కరెక్ట్‌గా పనిచేస్తూ ఉంటది ధ్యానం చేయడం వల్ల. ఏది మంచో, ఏది చెడో తెలుసుకొని వాళ్ళు ఆ మార్గం నడడం వల్ల చక్కగా ఉన్నతంగా ఈ భూమి మీద జీవించగలుగుతారు. చిన్నప్పటి నుంచి ధ్యానం అలవాటు చేయండి. వాళ్ళు చెప్పిన ధ్యానం చేయట్లేదనుకుంటే భయపడవలసిన అవసరం లేదు. మనం ధ్యానం కూర్చొని మన చుట్టూ వాళ్ళు కూర్చొని ధ్యానం చేస్తారని ప్రతిరోజు అనుకోండి. ఆటోమేటిక్‌గా మన యొక్క ఎనర్జీ లెవెల్ వల్ల వాళ్ళు ఏదో ఒక రోజు మనం చెప్పకుండానే ధ్యానం చేస్తారు. ఎందుకంటే స్కూల్‌లో ధ్యానం నేర్పుతారు. ఎవరో ఒకరు ఎళ్లి స్కూల్‌లో ఎవరో ఒకరి ద్వారా ధ్యానం అందుతుంది వాళ్ళకి. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి ఆఫీస్‌లో ఎవరి ద్వారా ధ్యానం అందుతది. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరి ద్వారా ధ్యానం తెలుసుకుంటారు. ఏదో విధంగా వాళ్ళకి ధ్యానం అనేది అందుతది. ఎందుకంటే మన యొక్క సంకల్పన, మన యొక్క ఎనర్జీ మనం వాళ్ళకి చెప్పకనే చెప్పకూడదు. పదే పది సార్లు చెప్పకూడదు. ధ్యానం చేయండి అంటే ఆళ్ళు మన ధ్యానం అంటేనే అసహ్యం పడుతది వాళ్ళకి. వాళ్ళకి ఏమి చెప్పక్కర్లేదు. మనం ధ్యానం చేసినప్పుడు వాళ్ళని కూడా ఆత్మపరంగా పిలుచుకొని వాళ్ళు మనతో పాటు ధ్యానం చేస్తున్నారు అనుకుంటే చాలు. ఏదో ఒక రోజు వాళ్ళు మనం అడగకుండానే వచ్చి ధ్యానం చేస్తారు. అది ఇలాంటి రోజుల్లో పెడితే మరీ మంచిదే. ఈ పౌర్ణమి రోజుల్లో ఈ సంకల్పన చేయలే. ఈ ప్రాంతమంతా ధ్యానమయం కావాలి. ప్రపంచమంతా ధ్యానమయం కావాలి. ప్రపంచమంతా శాకాహారమయం కావాలి. ప్రపంచమంతా పిరమిడమయం కావాలి. నేను ప్రపంచానికి అంతటికి ధ్యానం చెప్పాలి అని మీరు అనుకోండి మాస్టర్స్. ప్రపంచానికి అంతటికి ధ్యానం చెప్పాలనుకోండి. అది ఎలాగవుతదని మీరు అనుకోక్కర్లేదు. ఆ చెప్పే పరిస్థితులు మీకొస్తాయి. ఏమో జూమ్ సెక్షన్స్ ద్వారా ప్రపంచంలో అందరూ కూర్చోండొచ్చేమో. ఒక్క ఏరియా నుంచి, ఒక్కొక్క ప్రదేశం నుంచి ఒక్కొక్కరు వచ్చి కూర్చుంటే వాళ్ళకి ధ్యానం చెప్తారు కదా! జూమ్ సెక్షన్ ద్వారా చెప్పొచ్చు. లేదంటే మీరు ఆ ప్రదేశానికెళ్ళి చెప్పగలరు. మీరు ఎప్పుడైతే ఈ సంకల్పన మనం చేసుకుంటామో అద్భుతంగా నెరవేరుతుంది మాస్టర్స్. పత్రిసారి ఏమన్నారు ప్రపంచానికి అందరికి ధ్యానం పరిచయం అవుతుంది. ధ్యానం చేస్తారు. త్వరలో పిరమిడ్ మాస్టర్లు ఇంటి తలుపు తడతారు. ఇప్పుడు మనం వెళ్లి తడుతున్నాము. తర్వాత వాళ్ళే వచ్చి మనకు తడుతున్నారంటే అది నిజంగా జరిగింది కదా మాస్టర్స్. పీఎంసీ ఛానెల్ ద్వారా మొత్తం ప్రపంచవ్యాప్తమైంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా యోగా డే పెట్టినట్టే మెడిటేషన్ డే వచ్చింది. డిసెంబర్ 21. ఫ్యూచర్‌లో ఇంకా రకరకాల మార్పులొస్తాయి మాస్టర్స్. మనం జరుగుతదా జరగదని అని తీసేసి మనము మంచిగా అనుకోవడమే. అవుతుంది మాస్టర్స్. ఒక మేడం గారు వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ కట్టాలని ఎప్పటినుంచో ఆవిడకి ఆశ. కానీ పరిస్థితి సహకరించక ఆవిడ స్లాబ్ ఏసుకోలేక, రేకులిల్లు స్లాబ్ ఏసుకోలేక, అలాగే తను కడదాం అనుకున్న సంకల్పన అది ఎప్పుడో చేసుకుంది. తను బెంగుళూరు పిరమిడ్‌లో ఎళ్ళినప్పుడు అక్కడ తను సంకల్పన పెట్టుకుంది. నేను కూడా పిరమిడ్ కడతాను. మా ఇంటి పైన స్లాబ్ ఏసి నేను ఒక పిరమిడ్ కడతాను. మా వీధిలో ధ్యానం చెప్తాను అనుకుంది ఆవిడ. ఆవిడ ఎప్పుడో అనుకున్న ఆ కల ఆ తర్వాత దానికి అనుకుంటదట ఎప్పుడు నాది నెరవేరుతదా? ఎప్పుడు నేను పిరమిడ్ కడతాను అనుకుండేవారు. కానీ ఇల్లు స్లాబ్ అయితే అవ్వలేదు గానీ, మాస్టర్స్ ఏం చెప్పారంటే, "నీకు ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంది కదా! చిన్న పిరమిడ్ కట్టు ముందు" అని చెప్పేసనగానే, చిన్న పిరమిడ్ ఆవిడ మొన్న 1 మంత్‌లోనే చిన్న పిరమిడ్ కట్టింది. నిన్న దానికి ప్రారంభోత్సవం జరిగింది మాస్టర్స్. అంటే మనం ఎప్పుడో ఒకసారి అనుకున్న పదే పదే అనుకున్న మాటని విశ్వం ఏ విధంగా నెరవేరుస్తుందో మనం చెప్పలేం మాస్టర్స్. అందుకే ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి అంటే, ఎప్పుడు మంచి ఆలోచన చేయండి. మంచిదే. ఆవిడందరికీ ఆ ఏరియాలో పిరమిడ్ అనేది అక్కడ లేదక్కడ. ఆ ప్రాంతంలో. కానీ ఆవిడ చిన్న పిరమిడ్ మాస్టర్స్ కట్టమంటే చిన్న పిరమిడ్ కట్టింది. సంకల్పన అంత గొప్పది మాస్టర్స్. మన సంకల్పం చేస్తే విశ్వ కళ్యాణం కోసం చెయ్యాలి. ఎందుకంటే మన భూమి మీదకొచ్చిందే అందుకు. మన కుటుంబంతో మనం జీవిస్తూ
మనం ఈ భూమి నుంచి ఏం పట్టుకెళ్తామంటే మనం ఏ పని మీద వచ్చిన లక్ష్యం నెరవేర్చే శక్తిని మనకి ఇమ్మని ఇప్పుడు అడగాలి. నేను ఏ లక్ష్యంతో వచ్చిన లక్ష్యం నెరవేరే శక్తి నాకు ప్రసాదించండి మాస్టర్. నేను ధ్యాన ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నాను అనుకోండి. అంతే. మీకు ఏ విధంగా యూనివర్స్ మీకు అవకాశం ఇస్తుందని మీరే గమనించగలరు మాస్టర్. మీకు ఒక మాట ఒక వ్యక్తి చెప్తున్నారంటే అది యూనివర్స్ మీకు ఇస్తున్నట్టే అది అవకాశం. దాన్ని ఎప్పుడు నో అనకండి. మనం నో అన్నామంటే మనకు అవకాశం ఇవ్వడం మనస్సు. ఎందుకంటే ఎవరి ద్వారా మనకు అవకాశం వస్తుంది. మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నో అని చెప్పామనుకోండి, నో అని చెప్తున్నాం అనుకోండి, ఇంక విశ్వం మనకు అవకాశం ఇవ్వదు. అడిగావు ఇచ్చేస్తుంది. ఇచ్చినప్పుడు మనం తీసుకోవట్లేదు. కాబట్టి ఇవ్వడం మానేస్తారు. ఎవరైనా అంతే కదా మాస్టర్స్. మనకి ఎవరైనా ఏదైనా ఇస్తున్నప్పుడు వద్దు వద్దు అని అన్నాం అనుకోండి, ఎప్పుడు 2, 3 సార్లు వద్దు వద్దు అంటే తర్వాత వాళ్ళు ఇవ్వడం మానేస్తారు. దానికి ఏది ఇచ్చినా తీసుకోరని చెప్పేసి. ఇచ్చేవాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఇద్దాం, ఎందుకు ఇతనికి ఇవ్వడం ఎందుకని. యూనివర్స్ కూడా అలాగే మాస్టర్స్. ఏదో ఒక రూపంలో మనకి అవకాశం ఇస్తూ ఉంటది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జూమ్ సెక్షన్స్ ద్వారా ఆత్మజ్ఞానం పంచొచ్చు. లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న నలుగురు కూర్చుంటే వాళ్ళకి జ్ఞానం చెప్పొచ్చు. లేకపోతే ఫోన్ ద్వారా చెప్పొచ్చు. లేదంటే మనం ఎక్కడికైనా ఫంక్షన్స్‌కి వెళ్తే వాళ్ళకి చెప్పొచ్చు. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి ధ్యానం చేయమని చెప్పొచ్చు. ఒక పాంప్లెట్ పంచొచ్చు. స్కూల్‌కి వెళ్ళే పిల్లలకి చెప్పొచ్చు. మన చుట్టూ ఉన్న పిల్లలకి మనం చెప్పొచ్చు మంచి మంచి కథల రూపంలో. లేకపోతే డబ్బులుంటే పిరమిడ్ కట్టడానికి వినియోగించొచ్చు. కట్టేవాళ్ళకి సహాయం చేయొచ్చు. అన్నదానానికి ఇవ్వచ్చు. ఎన్నో పనులు చేయొచ్చు మాస్టర్స్. దానితోటి శరీరంతో చెయ్యొచ్చు. మనసుతో చెయ్యొచ్చు. అలాగే డబ్బుతో కూడా చేయొచ్చు. ఏ విధంగా అయినా మనం చెయ్యాలన్న ఆలోచన మనకు ఉంటే చాలు. విశ్వం మనకి అవకాశాలు ఇస్తుంటది మాస్టర్స్. అలాగే దేనికి కుంగిపోవాల్సిన అవసరం లేదు. అయ్యో! నేను ధ్యానం చేయలేకపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అనుకోవాల్సిన అవసరమే లేదు. మనం ధ్యానం చేయడమే, మనం అనుకోవడం ఒక మాట అంతే. నేను విశ్వానికి ఉపయోగపడడానికి రెడీగా ఉన్నాను. నా ద్వారా ఎవరు నేర్చుకుంటారో నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. విశ్వానికి ఒక మాట అనండి ప్రతిరోజు కూడా. ఉదయం లేచినప్పుడు నేను రెడీగా ఉన్నాను. ఈ శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అంతా నేను లోక కళ్యాణం కోసం వినియోగించడానికి ఉన్నానని చెప్పండి. ఏ విధంగా మనకి వస్తది అవకాశాలు. ప్రతిరోజు మనం అనుకుంటూ ఉంటే. ఏదో ఒక విధంగా. మనం అప్పుడు అది అర్థం చేసుకోవాలి. ఓ విశ్వం నాకు ఇస్తుంది అవకాశం అని. అంతేగాని ఎవరైనా పిలిస్తే అమ్మ రా అక్కడ ధ్యానం క్లాస్ అవుతున్నట్టు వెళ్దాం రా అంటే నాకు అవ్వదు. అలా శాకాహారాలు చెప్తాను అమ్మ నేను పాల్గొను. మా వీధిలో ఏమనుకుంటారో, మా ఇంట్లో ఏమనుకుంటారో. ఇవన్నీ మనం ఎప్పుడైతే అవాయిడ్ చేస్తున్నామో విశ్వం మనకి ఇవ్వదు అవకాశాలు మాస్టర్. కాబట్టి మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా మనం అనుకుంటూ ఉంటే ఏదో విధంగా నువ్వు ఎక్కడికి వెళ్ళకపోయినా ఇంట్లో కూర్చొని ధ్యాన ప్రచారం చేస్తావు. ఎవరో నీ దగ్గరికి వస్తారు మీ ఇంటికి. ఏదో మాటలు చెప్తారు. అప్పుడు లాస్ట్‌లో నువ్వు ధ్యానం చెప్పు వాళ్ళకి. ధ్యానం చేయండి బావుంటది. నేను ధ్యానం చేసి బాగున్నాను. అలా విశ్వం నీకు పంపిస్తూ ఉంటది ఎవరినో ఒకరిని నీ దగ్గరికి. మనం రెడీగా ఉంటే, మనం సిద్ధమైనప్పుడు మన ద్వారా నేర్చుకున్న వాళ్ళందరూ రెడీగా ఉంటారు మాస్టర్స్. దేనికి ఆతృతపడవలసిన అవసరం లేదు. పెళ్లయిపోయాను బాధపడవలసిన అవసరం లేదు. చేయలేకపోతున్నాను బాధపడవలసిన అవసరం లేదు. ఏది లేదు. అంతగా ఏం లేకపోయినా ఈ జూమ్ సెక్షన్ ద్వారా మనం చక్కగా ఆత్మజ్ఞానాన్ని, సజ్జన సాంగత్యాన్ని ధ్యానం చేస్తున్నాం. సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం. మన ఆత్మను మనం ఉద్ధరించుకుంటున్నాం. మన ధ్యానం చేయడం వల్ల, మన ఇంట్లో కూర్చొని మనం ధ్యానం చేయడం వల్ల అది ఎంతో మందికి ఆ ధ్యానం యొక్క శక్తి వెళ్తుంది మాస్టర్స్. ఆ తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఏ ఉన్నతాత్మకి తట్టి లేపితే తెలీదు. మీరు అలా వీధిలోకెళ్తే మీ యొక్క పాదస్పర్శతో ఎన్ని ఉన్నతాత్మలు మేలుకుంటాయో మనకు తెలియదు మాస్టర్స్. చాలా మంది మా ఏరియాలో ఎవరొస్తారు? మాకు ఇక్కడెవరు ధ్యానం చేస్తారు? ఇక్కడ ఈ ఏరియాలో ఎవరు రారు. ఎంత చెప్పినా వింటలేదు. ఇన్ని సార్లు పాంప్లెట్ పంచి ఎవరు అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఏరియాలోని ఇప్పుడు పిరమిడ్‌లొచ్చాయి. ఎంతోమంది ధ్యానులు కొత్తగా పుట్టుకొస్తున్నారు. పీఎంసీ చూసి యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ధ్యానం ఇంట్లో చేసుకుంటున్నారు. ఇలా మనం పెట్టినప్పుడు వస్తున్నారు. ఎందుకు జరుగుతుందంటే
ఒకప్పుడు మీరు విత్తనాలు వేస్తారు, భూమి మీద విత్తనాలు వేస్తారు. ఏంటి, ఆ ప్రాంతంలో పాంప్లెట్లు పంచి ధ్యాన ప్రచారం చేస్తారు, ర్యాలీలు చేస్తారు. అది ఇప్పుడు మనకి ఎత్తుంది మాస్టర్స్. అందుకే దేనికి ఆతృతపడవలసిన అవసరం లేదు. మనం వేసే ప్రతి అడుగు కూడా లోక కళ్యాణం కోసం అయినప్పుడు అది ఏదో ఒక రోజు అక్కడ మంచి జరుగుతుంది మాస్టర్స్. అప్పుడు అర్థమవుతుంది, ఒకప్పుడు మేము ఇక్కడ ఏళ్ళ ధ్యాన ప్రచారం చేశాం కదా, ఈ రోజు ఇక్కడ ఇంతమంది ధ్యానాలు వచ్చారా అని. మన ఇంట్లో కూర్చొని మనం ధ్యానం చేసి, ఈ ధ్యానం ద్వారా ఏ ఉన్నతాత్మను మేల్కొనని అని చెప్పి మీరు అనండి చాలు. నేను చేస్తున్న ఈ ధ్యానం విశ్వానికి ఇస్తున్నాను. ఏ ఉన్నతాత్మనికి ఈ ధ్యానం అందుతుందో వాళ్ళని తట్టి లేపండి అని మీరు అనండి చాలు. మీ ఎనర్జీ వెళ్ళి వాళ్ళు ఎప్పుడో ధ్యానంకి వచ్చే అవకాశం ఉంటుంది మాస్టర్స్. ఇది కూడా లోక కళ్యాణం కదా మాస్టర్స్. మనం బయటకు వెళ్ళే అవకాశం లేనప్పుడు ఇది కూడా లోక కళ్యాణం చేస్తున్నాం మనం. అంటే మన ఆత్మని విస్ఫోటనం చేస్తున్నాం మాస్టర్స్. దేహపరంగా మనం కొన్ని చేయగలము, ర్యాలీకి వెళ్ళగలము, బయట ప్రచారం చేయగలము, కానీ ఆత్మపరంగా విస్ఫోటనం చేయగలం మాస్టర్స్. ఎక్కడికైనా పంపించగలం, ప్రపంచ విశ్వవ్యాప్తం చేయొచ్చు మనం. నా ఆత్మ అనంతమైనది, నేను ఎంతో శక్తివంతురాలను, ప్రపంచమంతా ధ్యానమయం కావాలి, ప్రపంచమంతా శాకాహారమయం కావాలి, ప్రపంచమంతా ప్రేమమయం కావాలి. నేను చేస్తున్న ఈ ధ్యానము ఒక కళ్యాణం కోసం చేస్తున్నాను. ఈ యొక్క శక్తి ఏ ఉన్నతాత్మలకు మేలుకొల్పుతాయో మేలుకొల్పండి అని మనం ఎప్పుడైతే అనుకుంటాం మాస్టర్స్, ఆ యొక్క శక్తి ఆ నిద్రలో ఉన్న ఉన్నతాత్మలకు మేలుకొల్పుతాయి. వాడు ఎవరి ద్వారానో ధ్యానంలోకి వస్తారు. అది మన తెలియకుండానే మనం జరిగిపోతుంటది మాస్టర్స్. మనం ఏం చేసాం కూడా మనకి అర్థం కాదు. అయ్యో నేను ధ్యానమే చేస్తున్నాను, నేను ఏమి చేయట్లేదు అనుకుంటారు. కానీ ఎన్ని ఉన్నతాత్మకి మీరు శక్తిని ఇచ్చారో మీకు అర్థం కాదు మాస్టర్స్. ఎప్పుడైనా మన ఆత్మను ప్రశ్నించుకుంటే, నా ద్వారా నేను ఏమైనా చేశానా మంచి పనులు అంటే, అది కూడా మనం అడగొచ్చు మాస్టర్స్. అప్పుడు చెప్తారు. మన ఆత్మకి పదే పదే అడిగితే మన ఆత్మకు చెప్తారు మాస్టర్. మన దేహం పడితే అనుగుణమే మనం స్పందిస్తున్నట్టే మన ఆత్మ కూడా మనం చెప్పింది మనం అడగొచ్చు. మనం చేసిన కర్మలే పోగొట్టమని అడుగుతున్నాం, మనం చేసిన పుణ్యాలు కూడా చూపించమని అంటే చూపిస్తాయి మాస్టర్. నేను ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాను, నా వల్ల ఏమైనా మంచి పని జరిగిందా అని అడిగితే ఏం జరిగిందో కూడా చూపిస్తారు మాస్టర్స్. ఎందుకంటే మనందరూ దైవాలం కదా, మనం అనుకుంటే అన్నీ జరుగుతాయి మాస్టర్స్. ఆ నమ్మకం విశ్వాసం మనకు ఉండాలి. ఈ పౌర్ణమి రోజుల్లో మనం ఔషధ మూలికలు స్వీకరిస్తారు చాలా మంది. ఎందుకంటే అధిక శక్తి వరదేవత తీసుకుంటారు. ఆ యొక్క ఆ వేర్లోని ఆ యొక్క ఔషధాల్లోని ఆ శక్తి నిగూఢమై ఉంటుంది మాస్టర్స్ ఈ పౌర్ణమి రోజుల్లో. అందుకే చాలా మంది ఆయుర్వేదిక వైద్యులు ఈ పౌర్ణమి రోజు వాళ్ళ చెట్లు పూజించి ఆ వనమూలికలు స్వీకరిస్తారు మాస్టర్స్. ఔషధాలు తయారుకు ఉపయోగిస్తారు. ఈ పౌర్ణమి రోజుల్లో ఔషధాలు తయారు చేస్తారు. కొన్ని చెట్లు వేర్లు ఔషధాలకు ఉపయోగపడతాయి. ఈ పౌర్ణమి రోజుల్లో తీస్తారు వాళ్ళు. ఎప్పుడు పడితే అప్పుడు ఆ శక్తి ఆ చెట్లకు ఉండదంట, కొన్ని చెట్లకి. ఈ పౌర్ణమి రోజుల్లోనే ఆ శక్తి ఉంటది కాబట్టి ఆ రోజు తీస్తారు మాస్టర్స్. మరి గొప్ప అద్భుతమైన రోజు కదా పౌర్ణమి రోజు. ఈ రోజు ఎంత భాగ్యము, మనందరం కూర్చొని సామూహిక ధ్యానం చేస్తున్నాము. మన గురువు పత్రిజీ గారికి శతకోటి ధన్యవాదాలు చెప్పుకోండి మాస్టర్స్. ఎందుకంటే ఆయన ద్వారా అసలు చెప్పాలంటే మనకి ధ్యానమే తెలియదు మాస్టర్స్. అది ఎక్కడో హిమాలయంలోకి వెళ్ళిపోయి అది ఎవరో చేయవలసింది, సంసారం లేని వాళ్ళు చెయ్యాలి, సన్యాసులు చెయ్యాలి అని చెప్పి అనుకునేవారు. అది కఠోరమైనది, నియమ నిష్టలది మనం చేయలేము అనుకునేవారు.
అలాంటిది పత్రిజీ గురువు గారు ఎంత మనకు సులువైన మార్గాన్ని ఇచ్చారు. నిశ్వాసి నీ గురువు, నీతో నువ్వు ఏకమవ్వు. నీ శ్వాసతో అనుసంధానమైనప్పుడు నువ్వు పరమాత్మ స్థితి చేరుకుంటావు. నువ్వు భగవంతుడివి అని తెలియచెప్పారు. ఎవరు చెప్పారు భగవంతుడిని? భగవంతుడు వేరు, మానవుడు వేరని చూపించారు ప్రతి ఒక్క. కానీ భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది, మన పత్రిజీ గారు చెప్పిన ఎంతమంది పరమ గురువులు ఏం చెప్పిన తర్వాత ఇప్పుడు వస్తున్నాయి అని చెప్తున్నారు. భగవద్గీత అర్థమే మనకు తెలియదు మాస్టర్స్. కానీ పత్రిజీ గారు చెప్పారు, నువ్వే దైవానివి, ఈ సృష్టి చేస్తుంది నువ్వే, నువ్వేమనుకుంటే జరుగుతుంది. నువ్వు భూమి మీదకి ఉట్నే రాలేదు, ఒక లక్ష్యంతో వచ్చారు మీరు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోండి. మీ జన్మ పరంపరలు తెలుసుకోండి. మీరేంటో మీకు అర్థమవుతుంది. మీరు ఎన్ని జన్మలు తీసుకున్నారో మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు వచ్చారో తెలుస్తుంది. మీరు ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. ధ్యానం మాత్రం చెయ్యండి. ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం పొందుతారు. సృష్టిలో ఏదైతే ఉందో శక్తి నీలోనే అదే ఉంది. బయట ఏం జరుగుతుందో నీ లోపల అదే జరుగుతుంది. నువ్వు బయటకు చూడవద్దు. నీ 2 నేత్రాలు మూసుకొని, చేతులు కట్టుకొని, కాళ్ళు కట్టుకొని, కళ్ళు మూసుకొని కూర్చో. నీవేంటో నీకు అర్థమవుతుంది. ఎంతసేపు కూర్చుంటావో కూర్చో 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 అన్నారు. మన కళ్ళు తెరిస్తే ఈ కళ్ళ ద్వారా మనం చూస్తున్న కొంతసేపు దృష్టి ఎలా రకరకాలుగా పరిగెడుతూ ఉంటుంది. అదే కళ్ళు మూసుకుంటే మన అంతరంగంలోకి మనం ప్రవేశిస్తాం మాస్టర్. అప్పుడు మనం ఏంటో మనకు అర్థమవుతుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు అర్థమవుతుంది. సమస్త సృష్టిలో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. అంత శక్తి మనకి ఉంది మాస్టర్స్. హాయిగా చక్కగా ఎంతో విశ్వశక్తిని మనం తీసుకుంటున్నాం మాస్టర్స్. మీరు ఏ కిరణాలైతే ఊహించుకుంటారో ఆ కిరణాలు మీ లోపల ప్రవేశిస్తున్నాయని ఊహించుకోండి మాస్టర్స్. గోల్డెన్ కలర్ కావాలంటే గోల్డెన్ కవర్లో వస్తుంది. ఏ రంగులో కిరణాలు మీ ద్వారా ప్రవేశిస్తున్నాయని ఊహించుకొని కూర్చుంటే అదే మన శరీరంలో అనుగుణం ప్రవేశిస్తుంది మరి. ఎంతో శక్తి మనకి వస్తుంది మాస్టర్స్. తెలిసి కానీ తెలియక కానీ, మనశ్చేత కానీ వాక్చేత కానీ కర్మచేత కానీ నేను చేసిన తప్పప్పులను ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ ఆయా జన్మల్లో కానీ నేను ఎవరికైతే బాధ పెట్టానో, నేను ఎవరినైతే దూషించానో, నేను ఎవరినైతే అనారోగ్యపరంగా ఇబ్బంది పెట్టానో,
ఆర్థికంగా ఎవరినైతే బాధ పెట్టానో, మోసగించానో, నా ద్వారా ఏ పక్షపక్షాదులకు గాని, ఏ వృక్షాలకు గాని, ఏ జంతువులకు గాని, ఏ మానవులకు గాని, పంచభూతాలకు గాని ఎవరికైనా హాని చేసి ఉంటే నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. హృదయపూర్వకంగా అడగండి మాస్టర్స్. మన బాడీలో మార్పు జరుగుతుంది. నన్ను క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను హృదయపూర్వకంగా క్షమించండి. నన్ను హృదయపూర్వకంగా క్షమించండి. నన్ను హృదయపూర్వకంగా క్షమించండి. నన్ను హృదయపూర్వకంగా క్షమించండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఎందుకంటే మీ వల్ల నేను ఎంతో నేర్చుకున్నాను. మనల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో, మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో ఈ భూమి మీద ఇప్పుడు వాళ్ళందరినీ ప్రేమించండి. వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకోండి మనసులోని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు నా గురువులు. ఈ భూమి మీద నా కర్మ ప్రక్షాళనకు వచ్చిన గురువులు మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని అందరి హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని అందరూ హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. గతంలో
నేను ఏదైతే ఒప్పందాలు చేసుకుని ఉన్నా, అగ్రిమెంట్ చేసుకుని ఉన్నా, సరికాని నమ్మకాలతో ఉన్నా, అవి అన్నీ ఆకాశ రికార్డులో నేను ఏమైనా రాసుకుని ఉంటే, అవి అన్నీ ఈ క్షణమే మీ అందరి ముందు రద్దు చేస్తున్నాను. పరమ గురువులందరి ముందు నేను రద్దు చేస్తున్నాను. నా సరికాని నమ్మకాలను, నా అగ్రిమెంట్లను, నా ఒప్పందాలను ఆకాశిక రికార్డులో రాసుకున్న నా ఒప్పందాలను, సరికాని ఒప్పందాలను, సరికాని నమ్మకాలను ఇవన్నీ ఈ క్షణమే ఈ గురువుల సమక్షంలో రద్దు చేసుకుంటున్నాను. నా సరికాని ఒప్పందాలను, నా సరికాని నమ్మకాలను ఆకాశ రికార్డులో రాసుకున్నవన్నీ సరికానివన్నీ ఈ సరికానివన్నీ నేను ఈ క్షణమే పరమ గురువు సమక్షంలో రద్దు చేసుకుంటున్నాను. మీ ముందు ఒక ఆకాశ రికార్డు ఉందని ఊహించుకోండి మాస్టర్స్. దాని మీద రాసుకోండి మీకు ఏది కావాలో. మీకు తగినవన్నీ కూడా ఆకాశ రికార్డులో రాసుకోండి మాస్టర్స్.
థ్యాంక్ యూ చెప్పుకోండి. అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం మాస్టర్స్. ఎంతో గొప్పగా మనం ధ్యానం చేస్తున్నాము. ఎంతో శక్తిని తీసుకుంటున్నాం మాస్టర్స్ అద్భుతంగా. ఈ గురు పౌర్ణమి రోజున పరమ గురువుల సమక్షంలో ఎంతో అద్భుతంగా మనం ధ్యానం చేశాం మాస్టర్స్. అద్భుతమైన జ్ఞానాన్ని మనం వినియోగించుకున్నాం. మన గురువు గారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంత చక్కగా మనకు అవకాశం ఇచ్చారు. సత్తుకోటి ధన్యవాదాలు తెలుపుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ పత్రిజీ పితామహకు థ్యాంక్ యూ స్వర్ణమాల పత్రి మేడం కూడా థ్యాంక్ యూ మాస్టర్స్. పంచభూతాలకు థ్యాంక్ యూ సప్త ఋషి మండలి, సప్త నదులు, సప్త సముద్రాలు, సప్త మాతలు కూడా థ్యాంక్ యూ మహాతర బాబాజీకి, సదానంద యోగికి, లహరి మాసాలకు, బుద్ధ భగవానికి, షిరిడి సాయినాథ్కి, సత్య సాయినాథ్కి, రాఘవేంద్ర స్వామికి, లహరి మహాశైలకి, యేసుక్రీస్తుకి, అల్లాకి అందరికీ థ్యాంక్ యూ భూమాతకి, విష్ణుమాతకి, ప్రకృతి మాతకి, యోగిని మాత కూడా థ్యాంక్ యూ. కని సంపద, వృక్షజాతి, పక్షిజాతి, క్రిమికీటకాల సర్పజాతి అందరికి కూడా థ్యాంక్ యూ మాస్టర్స్. మన కుటుంబ సభ్యులు కూడా థ్యాంక్ యూ మనకి ధ్యానాన్ని అందించిన వారు కూడా థ్యాంక్ యూ ఈ జూమ్ సెక్షన్లో మనకి ఏర్పాటు చేసి మనందరూ స్వామికి ధ్యానం చేసిన బ్రహ్మాశ మెడిటేషన్ ఛానల్ వారు కూడా థ్యాంక్ యూ మాస్టర్స్. అలా మన పూర్ణాత్మ కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం. మన పూర్ణాత్మ మనకి ఎప్పుడు గైడెన్స్ ఇస్తూనే ఉంటుంది. మన పూర్ణాత్మ కూడా మన థ్యాంక్ యూ చెప్పుకుందాం మాస్టర్స్. ఏంజల్స్కి, గార్డియన్ ఏంజల్స్, ఏంజల్లకు వాసులు కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, మహాకాళి, మహాలక్ష్మి, మహాత్రిమాతలు కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం మాస్టర్స్. క్రిస్టల్లో ఒక వాసులు, ఏంజల్స్లో, నక్షత్ర మిత్రులు కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం. సూర్యచంద్రులకు, నక్షత్రాది మిత్రులు కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఈ పౌర్ణమి చంద్రుడు కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం మాస్టర్స్. పరమ గురువులందరికీ థ్యాంక్ యూ చెప్పుకుందాం. హనుమస్వామి, సీతారామ లక్ష్మణ స్వామి థ్యాంక్ యూ చెప్పుకుందాం. వరహ లక్ష్మీ నరసింహస్వామి థ్యాంక్ యూ చెప్పుకుందాం. సప్త ఋషి మండలి, సప్తమాతకు, సప్తనది, సప్త సముద్రాలు కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం మాస్టర్. మనకి జన్మనిచ్చిన మన అమ్మా నాన్న కూడా కృతజ్ఞ బాగా చెప్పుకుందాం థ్యాంక్ యూ. మన దేహానికి, మన సహకరిస్తున్న దేహానికి, తల వెంట్రుక కాంచి కాళ్ళ గొడవ వరకు ఉన్న శరీర భాగం ప్రతి అణువుకి, ప్రతి అవయానికి కోట్ల దేవీ దేవతలు కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం. మన సెల్ ఫోన్కి, నెట్వర్క్కి, అన్నిటి మనం వాడుతున్న ప్రతి వస్తువుకి కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం. గృహదేవతలు కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి థ్యాంక్ యూ. ప్రభుత్వానికి, సమాజానికి, మనకు సహకరిస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం. థ్యాంక్ యూ. రైతులకు, శ్రమజీవులందరికీ కూడా మనం ఎన్నో వాడుతున్నాం. మనం భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఇప్పటి వరకు ఎన్నో వాడి ఉన్నాం. అవన్నీ ఇస్తున్న ఆ శ్రమజీవులకు, రైతులకు, ఆహారాన్ని ఇస్తున్న ఆ రైతులకు కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జీవీఎంసీ వారికి, నర్సులకి, డాక్టర్లకి, లాయర్లకి అందరు కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం. సృష్టిలో ఉన్న సమస్త మానవాళికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం మాస్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎన్నో కంపెనీలు, మిషనరీస్‌కు ఎన్నో మనం తయారు చేస్తున్నాయి, మన దగ్గరికి వస్తున్న ఎన్నో షాపింగ్ మాల్ వారికి అందరికి కూడా థ్యాంక్ యూ చెప్ మనందరం కూడా మనందరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం. హాయిగా చెయ్యి తీసి కలుపు పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చెయ్యిలు చేసుకుంటూ కళ్ళు ఓపెన్ చేద్దాం మాస్టర్స్. ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన మన పరమ గురు బ్రహ్మర్షి పితామహకి పరమ గురులందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్.